హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. వరుణ్, మళ్ళీ వచ్చినావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా టైం వేస్ట్ చేయకు. ఇక్కడ నీకు అవకాశం లేదని చెప్పానుగా. సార్ ఇది ఒక కథనే కాదు సార్, నా లైఫ్ సార్. ఒక్క 5 మినిట్స్ సార్, ఒక్క 5 మినిట్స్ ఇవ్వండి. ఇలాంటి కథలతో వందల మంది వస్తారు. నాకు టైం లేదు, వెళ్ళు. హాయ్, నా పేరు వరుణ్. కూర్చోవచ్చా? మీరు ఆడిషన్కి వచ్చారా? అవును, మీరు? నేను ఒక కథ రాసా, దానికి హీరోయిన్ కోసం వెతుకుతున్నా. మీరు ఆ రోల్కి పర్ఫెక్ట్ సెట్ అవుతారు. అవునా? డైరెక్టరా? ఇంకా కాదు, కానీ అవుతా. నా దగ్గర మాటలు తప్ప ఇంకేం లేవు, కానీ ఆ మాటలు వెనకాల ఒక పెద్ద ప్రపంచమే ఉంది. మీరు వింటానంటే. ఆఫీస్ నుంచి బయలుదేరిన లొకేషన్కి వస్తున్నా. ఏరా వరుణ్, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంకెన్ని రోజులు కలలు కంటూ కడుపు నింపుకుంటావు? నువ్వు మానవురా. నవ్వు. ఇవాళ నన్ను చూసి నవ్వుతున్నావు, రేపు నా సినిమాలు చూసి చప్పట్లు పడతావు. ఎక్స్క్యూజ్ మీ. నేను చూస్తే జాలేస్తుంది, కానీ అలా అని జాలితో అవకాశాలు రావు కదా. నీ దగ్గర నమ్మడానికి ఒక సినిమా లేదు, అలా అని ఒక కారణం కూడా లేదు. నేను ఎలా నమ్మాలి? కారణాలు వెతికి నమ్మితే అది వ్యాపారం అవుతుంది, కారణాలు లేకుండా నమ్మితే అది కళ అవుతుంది. నా కథని కాదు, నా కళని. ఇది ఒక ఓడిపోయిన వాడి కథ, కానీ వాడు ఓటమిని అంగీకరించాడు. తన కళల్ని బ్రతికించుకోవడానికి ప్రతిరోజు చస్తూ బతుకు. ప్రతి కళకు ఒక విలువ ఉంటుంది. ఆ వేళ చెల్లించడానికి సిద్ధపడ్డవాడే హీరో ప్లాన్. కళలు కరిగిపోయే రోపు వెల చెల్లించాలి కదా, ఇక మొదలు పెట్టు. మనం వెలిగించేది దీపాలు కాదు, ఆరిపోతున్న ఆశలు. ప్రతి ఒక్కడి గుండె చప్పుల్లో ఒక కథ ఉంటుంది. అది ప్రపంచానికి తెలిసేంతలో దానికి విలువ ఉండదు. ఆ కథని బ్రతికించడానికి దానికి నమ్మే తోడు కూడా కావాలి. కమ్. హాయ్ సార్. హాయ్, కూర్చో. చెప్పు. అది వరుణ్ మీకు చెప్పాడు అసలు స్టోరీ గురించి? వాడికి స్టోరీ చెప్పడం రాదు, తీయడం రాదు. టైం వేస్ట్, వదిలే. లేదు సార్, చాలా బాగుంది స్టోరీ, నేను విన్నాను. ఒకసారి మీరు కూడా వినండి సార్. సరే, నీకోసం ఒకసారి వింటా, రమ్మను. ఓకే సార్, థ్యాంక్ యూ.
బాబాయ్ సార్ ఉన్నాడా? సార్ వెళ్ళిపో సార్ లేట్ పడగాడు. హలో, ఎవరు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? నేను మీకు తెలుసా? నువ్వు తెలుసు, నీ కథ తెలుసు. నేహా? అవును నేనే. నా నెంబర్ ఎలా తెలుసు? మీరేమైనా సీఎమా పిఎమా తెలుపుకోవడానికి? నీ స్టోరీ నిరంజన్ సార్కి చెప్తా ఒప్పించా. నువ్వు వచ్చి ఫుల్ స్టోరీ చెప్పు. అవునా? చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు నిరంజన్ సార్ తెలుసా? తెలుసు, నేను సార్ ప్రొడక్షన్లో సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేసా. అవునా? ముందు చెప్పలే మరి, ఆడిషన్కి వచ్చాను కదా. ఊరికే చెప్పా ఆ రోజు. కానీ వన్ కండిషన్. ఏంటది? నువ్వు స్టోరీ చెప్పే ముందు నువ్వు చెప్పే స్టోరీలో నేనే హీరోయిన్ అయి ఉండాలి. నేను ముందే చెప్పాను కదా, మీరే హీరోయిన్ అందులో. ఓకే, ఆఫీస్కి వచ్చేసాయి, మంచిగా ప్రిపేర్ అయ్యి. సరే, ఇప్పుడు స్టార్ట్ అవ్వనా? ఓకే, బాయ్. వరుణ్, మళ్ళీ వచ్చిన కూర్చో. చివరిసారిగా కథ చెప్పిగా. గెలిచేవాడు హీరో కాదు సార్, ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తున్న వాడే నిజమైన హీరో. ఈ కథ అలాంటి ఒక పోరాటం గురించి. అలా ఒక్కొక్క ప్రాబ్లం దాటుకొని వెళ్ళి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడు. ఇది క్లైమాక్స్. వరుణ్, ఈ కథల ప్రాణం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మొదలు పెడదాం. లైట్స్, కెమెరా, యాక్షన్.